హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక చిన్న టెక్నిక్‌తో నార్మల్ మిషన్‌తో ఇలా డిజైనర్‌గా నెక్స్‌కి కానీ, బ్లౌజ్ నెక్స్‌కి కానీ, డ్రెస్ నెక్స్‌కి కానీ మల్టిపుల్ కలర్ థ్రెడ్డింగ్ అనేది చేసుకోవచ్చండి. సో, నేను ఇలా చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ అయితే బాబిన్ మనకి మీకు ఏ కలర్స్ అయితే మీరు కావాలి అనుకుంటారో మీరు తీసుకునే క్లాత్‌కి, ఆ కలర్స్‌కి ఇట్లా బాబిన్ కేసులకి మీరు అయితే చుట్టుకుంటే సరిపోతుంది థ్రెడ్డింగ్ అనేది. ఓకే. చూడండి నేను చేసింది ఎలా ఉంది. నేను నార్మల్ మిషన్ పైనే దీన్ని ఇలా డిజైన్ చేశానండి జస్ట్ మీకు చూపించడానికి. ఇలా మొత్తం థ్రెడ్స్ అనేది తీసుకున్న తర్వాత ఒకటే సైడ్‌కి ఉండాలండి. ఈ కేస్‌లో ఉన్న బాబిన్ కేస్‌లో ఉన్నవన్నీ థ్రెడ్స్ అన్నీ ఒకటే సైడ్‌కి ఉండాలి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ కాకుండా అన్నీ రైట్ సైడ్‌కి ఉండేలాగా సెట్ చేసుకోవాలి. 3 థ్రెడ్స్ అనేది ఒకటేసారి 3 దారాలని ఒకటేసారి తీసుకొని నార్మల్‌గా మనం నార్మల్ మిషన్ దారం అనేది ఎలా అయితే సెట్ చేసుకుంటామో సేమ్ అలానే సెట్ చేసుకోవాలి నీడిల్‌లోకి. సూదిలోకి అలానే సేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా పెట్టేసుకొని కింద బాబిన్‌లో దారం నార్మల్‌గానే ఉంటుంది. కింద బాబిన్ కేస్‌లో దారము, పైన దారం అలానే ఉంటుందండి. సో, ఇలా సెట్ చేసేసుకొని మీకు ఏదైతే బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, ఏదైనా క్లాత్ కానీ, కర్చీఫ్ కానీ ఎనీథింగ్ అండి. మీరు దేనిపైన అయితే డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో నేను చూపించినట్లుగా మీరు డ్రా చేసుకొనైనా ఫ్లవర్స్ టైప్ అయినా, నెక్ డిజైన్స్ అయినా, లేదంటే ఏదైనా కర్చీఫ్ పైనైనా మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకున్నా ఇట్లా జస్ట్ చూడండి నేను లెటర్స్ రాసి దానికి చిన్న డిజైను బార్డర్స్ అనేది క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో, పైన చూడండి అవైతే తిరుగుతూనే ఉంటాయి. నార్మల్ థ్రెడ్ తిరిగినట్టే సేమ్ మనకి ఎలా అయితే ఉంటుందో అసలు స్టిచ్చింగ్ కూడా ఎంత బాగా వస్తుంది అంటే క్లారిటీగా వస్తుందండి. అండ్ ఇది చూడండి నేను ఇలా ఏదైతే చూపిస్తున్నానో ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అండి. చాలా సింపుల్‌గా ఇలాంటి ఈజీగా మరిన్ని వీడియోస్ కోసం నా దేనిపైన ఛానల్‌ని అయినా కూడా సబ్స్క్రైబ్ మీరు ఈజీగా చేసుకోండి. ఇలా డిజైన్